హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కాకరకాయ ఫ్రై విత్ ఉల్లిపాయ చేదు లేకుండా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇలా ఉల్లిపాయను వేసి మనం కాకరకాయ ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఫ్రై చేయడానికి ఒక 4 కాకరకాయలను తీసుకోవాలి. మీరు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఇంకొన్ని తీసుకోవచ్చు. ఇలా ఈ కాకరకాయలన్నిటినీ పైన ఉన్న గ్రీన్గా ఉన్నదంతా పోయే వరకు నీట్గా ఇలా చేసుకోవాలి. నేనైతే మొత్తం జివిరేసాను. ఇలా చేయడం వల్ల చేదు తగ్గుతుంది. ఇప్పుడు ఈ కాకరకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఈ ముక్కలు వచ్చేసి అన్నీ సేమ్ సైజ్ ఉండేలా కట్ చేయాలి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది కట్ చేస్తే సన్నగా తరిగిందేమో ఫాస్ట్గా ఏగుతుంది, మిగిలింది ఏగవు. సో మనం అన్నీ సేమ్ సైజులో కట్ చేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొన్ని నీళ్లు తీసుకొని కొంచెం ఉప్పేసి బాగా కలిపేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటినీ ఇందులో వేసి బాగా కలపాలన్నమాట. ఇలా కలపడం వల్ల ముక్కలకి ఏదైతే చేదు ఉంటుందో ఆ చేదు మొత్తం ఇలా ఈ ఉప్పు నీళ్ళల్లో కాకరకాయల ముక్కలన్నిటినీ బాగా కడగాలి. ఇలా కడిగేసి మీరు వెంటనే తీసి వేరొక గిన్నెలో పెట్టుకోవచ్చు. లేదంటే ఒక 5-10 నిమిషాలు అలాగే ఉంచైనా కూడా తర్వాత పక్కన పెట్టచ్చు. నేనైతే వెంటనే పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటినీ ఇందులో వేసి ఒకసారి బాగా కలపాలి. కాకరకాయ ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ లేదు అంటే అడుగు అంటేసి మాడిపోతుందనమాట. ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ కూడా చాలా బాగా అవుతుంది. ఒక 10 నిమిషాలు అలా బాగా మగ్గాలి. అప్పుడప్పుడు కలుపుతూ పైన మూత పెట్టుకొనైనా మగ్గించుకోవచ్చు. ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ఒక ఉల్లిపాయను సన్నగా తరిగేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాకరకాయ ఫ్రై స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇదేంటి కాకరకాయ ఫ్రై స్మెల్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? ఆనియన్ వేయడం వల్ల మరి కాస్త టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేయాలి. ఇలా ఆనియన్ వేసిన తర్వాత అంతా కలిసేలా బాగా కలుపుతూ ఉండాలి. ఈ కాకరకాయ వచ్చేసి ఒక హాఫ్ వరకు వేగిన తర్వాత ఉల్లిపాయ వేయాలి. ఫస్టే వేయకూడదు. ఎందుకంటే ఉల్లిపాయ కొంచెం ఫాస్ట్గా మగ్గుతుంది, కాకరకాయ లేట్గా మగ్గుతుంది. సో హాఫ్ వరకు మగ్గిన తర్వాత ఇలా ఉల్లిపాయ వేసి బాగా కలపాలి. ఇలా ఒక 5-6 నిమిషాలు బాగా వేయించాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని పప్పులు, ఒక స్పూన్ చక్కెర వేస్తే చేదనేది మనకు తెలియకుండా ఉంటుంది. కొంచెం కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కాకరకాయ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పప్పల పొడి వచ్చేసి ఇందులో వేయాలి. ఇందులో వేసి ఒకసారి బాగా కలిపి టేస్ట్ చేసి ఉప్పు సరిపోలేదు అంటే మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం వేసి అడ్జస్ట్ చేసుకొని బాగా కలపచ్చు. ఇలా 1-2 నిమిషాలు బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టడమే. ఇంతే అండి. చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. కాకరకాయని ఇష్టపడని వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా చేసి తిన్నారంటే కాకరకాయ ఫ్రై అయితే ఎప్పుడూ వదలరు, అంత టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ మాత్రం మ్యాండేటరీ అండి. ఇది కంపల్సరీ వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.